హలో ఫ్రెండ్స్, వీడియోకి చాలా రోజులు అవుతుంది. మళ్ళీ గ్యాప్ అయితే చాలా వచ్చేసింది. సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్ అయితే వచ్చిన అదేంటంటే వాటర్ ప్యూరిఫికేషన్ గురించి. మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కొనుక్కుంటారు వాటర్ ఆర్ఓ సంథింగ్ ఏంటి వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన ఏమంటుందని వాటర్ ప్యూరిఫైర్ అంటారు కదా, అలాంటివి కొనుక్కుంటున్నారు. అసలు అందులో ఉన్న టెక్నాలజీ ఏంటి, అసలు అది ఎందుకు మనం కొనాలి, అందులో అసలు ఏం జరుగుతుంది, వాటర్ని ఎలా ప్యూరిఫై చేస్తుంది, అసలు వాటర్ ప్యూరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏంటిది, వాటర్లో ఏమేమి ఉంటాయి, ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. నార్మల్గా మనం తాగే వాటర్ ఎక్కడి నుంచి తాగుతామంటే బోర్ నుంచి కానీ, బావిలో నుంచి కానీ, లేదా ట్యాంక్ అంటే మళ్ళీ బోర్ నుంచి వస్తుంది, లేదా నదిలో నుంచి కానీ, లేదా గవర్నమెంట్ ట్యాంకులో నుంచి వచ్చే వాటర్ని తాగుతూ ఉంటాం. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం ప్యూరిఫై చేసి మనకు పంపిస్తారు. బట్ అందులో ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. అవి ఏంటి అంటే సాల్ట్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, అండ్ బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్ ఉంటుంది, ఇంకా చాలా కెమికల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ప్యూరిఫై చేయడానికి ఈ వాటర్ ప్యూరిఫైర్ అని వాడతారు. ఇందులో మనకు ఒక 4-5 స్టెప్స్ అయితే ఉంటాయి. అయితే మనకు కనిపిస్తున్న ఒక పెద్ద డబ్బా, నల్ల డబ్బా, వాటర్ ప్యూరిఫైర్ డబ్బా. అందులో చాలా పార్ట్స్ ఉంటాయి. నేను చెప్పాను ఇంతకుముందు 4-5 పార్ట్స్ అన్నట్టు. అందులో ఫస్ట్ వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్ అన్నట్టు. ఇది ఏం చేస్తా అంటే ఫస్ట్ మనం వాటర్ ఎట్లాంటి వాటర్ పోసినా కానీ అంటాన్ని బాగా మడ్డున్న వాటర్ పోస్తే ఖరాబ్ అయిపోతుంది ఫిల్టర్. ఫస్ట్ ఉండేది సెడిమెంట్ ఫిల్టర్ అన్నట్టు. ఈ సెడిమెంట్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ని, రస్ట్ పార్టికల్స్ని, మడ్ అంటే మట్టిని, ఇలాంటి వాటిని తీసేసి కొంచెం వాటర్ని ప్యూర్ చేసి మళ్ళీ ఇంకో స్టెప్కి పంపిస్తుంది. ఇక్కడనే చాలా వాటర్ అనేది రివర్స్ కొట్టేస్తుంది అన్నట్టు. కొంతవరకు వాటర్ రివర్స్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి కార్బన్ ఫిల్టర్. ఇది ఏం చేస్తుంది అంటే మన పెస్టిసైడ్స్ అంటారు కదా, చిన్న చిన్న పురుగులు అంటారు వాటిని, మనకు కళ్ళకు కనిపించవు, వాటర్లో చిన్న చిన్న మెసులుతూ ఉంటాయి, వాటిని రిమూవ్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. దాంతోపాటు క్లోరిన్ని రిమూవ్ చేస్తుంది, బ్యాడ్ స్మెల్ని రిమూవ్ చేస్తుంది. దాంతోపాటు ఆర్గానిక్ కెమికల్స్ అని ఉంటాయి భూమిలో, ఆర్గానిక్గా వచ్చేటి అలాంటి కెమికల్స్ కూడా ఈ కార్బన్ ఫిల్టర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. అంటే ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ని ఆ తర్వాత ఇంకొక పంపు దగ్గర పంపిస్తే, పంప్ అనేది హై ప్రెషర్ పంప్ ఉంటుంది. ఈ ప్రెషర్ పంప్ ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ని అక్కడ నుంచి వచ్చిన వాటర్ని మళ్ళీ ఆర్ఓ వైపు పంపిస్తుంది. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ఇక్కడ ఆస్మోసిస్ అనే వర్డ్ ఏంటంటే మనం నార్మల్గా వర్షం పడుతుంది, వర్షం పడిన నీళ్ళు ఎక్కడికి కింద భూమి మీద పడతాయి, భూమి మీద నుంచి భూమిలోకి ఇంకుతాయిగా. అంటే వర్షం పడిన నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి, దాని తర్వాత భూమి మీద పడినాక ఇంకుతూ వెళ్తుంటాయి. కాబట్టి భూమి మీద పడినాక కెమికల్స్ దానిలో ఇంకుతూ ఇంకా కెమికల్స్ అందులో యాడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది, చెట్టు తన వేర్ల నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేవి భూమిలో నుంచి అది తీసుకుంటున్నప్పుడు ఆ మట్టిలో నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి కెమికల్స్, మినరల్స్ చాలా అవి ఆ మట్టిలో నుంచి తీసుకొని వచ్చి ఆ చెట్టుకైతే అందిస్తాయి. దీనికి రివర్స్ ఆస్మోసిస్ అంటే రివర్స్ ఆర్ఓ అన్నట్టు. ఇది ఏం చేస్తారంటే ఈ కెమికల్స్, మెటల్స్ ఇవన్నీ ఉన్నాయిగా, వీటిని ఫిల్టర్ చేయడానికే ఈ ఆర్ఓ అనేది వాడతారు. ఇక్కడ ఆర్ఓ అంటే ఇదొక పద్ధతి అన్నట్టు, ఇదొక మెథడ్. అందులో యూజ్ చేసే ఏంటంటే మెంబ్రెన్స్ అని ఒకటి ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది రౌండ్ది, అందులో నుంచి ఈ వాటర్ని పంపిస్తారు. ఇది ఏంటంటే చాలా చాలా స్మాల్ హోల్స్ ఉంటాయి దానికి. ఆ హోల్స్ నుంచి ఈ వాటర్ని పంపించినప్పుడు వేస్ట్ వాటర్ అంటే ఈ ఏంటంటే సాల్ట్లు కలిసినాయి, అంటే చాలా అంటే వాటర్లో అయితే చాలా రకాల సాల్ట్లు అయితే మెల్ట్ అయిపోయి ఉంటాయి. మెల్ట్ అంటే మెటల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, వైరసెస్ ఉంటాయి, ఇంకా చాలా రకాల ఇంకా ఆర్సెనిక్ అండి, ఇంకా చాలా రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ప్యూరిఫై చేసేది ఈ మెంబ్రెన్స్. ఈ ప్రెషర్ పంప్ నుంచి వాటర్ ఈ మెంబ్రెన్స్ త్రూ పోయినప్పుడు కొంత వాటర్ మాత్రమే ప్యూరిఫై అయ్యి ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్తుంది. మిగిలిన వాటర్ మొత్తం వేస్టేజ్ లాగా మనకు బయటకు వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా మన ఇళ్ళలో చూసుంటారు, వాటర్ ప్యూరిఫై నుంచి ఒక పైప్ అనేది బయటకు వేస్తారు, ఆ పైప్ నుంచి వచ్చే వాటర్ ఈ వాటరు. అండ్ ఫస్ట్ నుంచి ఎక్కడ నుంచి సెడిమెంట్ ఫిల్టర్ నుంచి కార్బన్ ఫిల్టర్, తర్వాత ఆర్ఓ ప్రెషర్ పంప్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వేస్ట్ వాటర్ అంతా ఈ పైప్ నుంచి బయటకు వచ్చేస్తుంటాయి. అయితే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఆర్ఓ మనకు కావాల్సిన కొన్ని మినరల్స్ అయితే మనకు కావాలి, మెగ్నీషియం, సోడియం లాంటి కొంచెం చాలా తక్కువ అమౌంట్ మినరల్స్ అయితే మనకు బాడీలో కావాలి. ప్యూర్ వాటర్ని కూడా మనం తాగలేం. సో బట్ ఈ ఆర్ఓ ఏం చేస్తుంది అంటే ఈ మినరల్స్ కూడా తీసేస్తుంది. వీటిని మళ్ళీ యాడ్ చేయడానికి ఒక మినరల్ యాడింగ్ సంబంధించిన ఇంకొక పార్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తారు వాటర్ ప్యూరిఫైర్లో. చాలా వరకు వాటర్ ప్యూరిఫైర్లో ఉండకపోవచ్చు. రీసెంట్గా అయితే అన్నిటిలో యాడ్ చేస్తున్నట్టు ఉన్నారు.
దాని తర్వాత వచ్చే వాటర్ ఒక ట్యాంక్లో స్టోర్ అవుతుంది. ఆ ట్యాంక్ నుంచి మనం ఆ నీళ్ళని తాగుతాం. ఇది వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించిన మొత్తం ఫ్లో, మొత్తం ప్రాసెస్ అయితే ఇదే. దాంతోపాటు మనకు ఈ వాటర్ ప్యూరిఫికేషన్లో మనకి ఇంకొన్ని వర్డ్స్ అయితే కనబడతాయి. ఒకటి యూవి, ఇంకోటి యూఎఫ్ అండ్ ఇంకోటి ఎంసీ అని. ఇవేంటంటే యూవి అంటే అల్ట్రా వైలెట్ లైట్ని వాటర్ త్రూ గుండా పంపిస్తారు. అలా పంపించడం ద్వారా ఏమవుతుందంటే అల్ట్రా వైలెట్ లైట్ తోటి బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ ఉంటుంది కదా, దాన్ని చంపేస్తారు అంటూ. బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ వాటికి సంబంధించిన డిఎన్ఏ అని మొత్తం డిజాల్వ్ చేసేస్తారు. దాంతో ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది అక్కడనే. సో ఇది ఒక యూవి. బట్ ఓన్లీ యూవి తీసుకుంటే, యూవి ఆర్ఓలీని యూవి తీసుకుంటే ఆ సాల్ట్లు కానీ కెమికల్స్ కానీ అవన్నీ ప్యూరిఫై అవి రావు. నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్, అల్ట్రా ఫిల్టరేషన్. ఒక ఫిల్టర్, ఇందులో ఏముంటుందంటే ఫ్యూ ఫిల్టర్ మెంబ్రాన్స్ ఉంటాయి, అంటే ఫిల్టర్ చేసే ఏమంటారు పార్ట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే వాటర్ని ఇంకా మంచిగా ప్యూరిఫై ఇంకా ఫిల్టర్ చేసేస్తాయి అన్నట్టు. అంటే ఎలా చెప్పాలంటే ఇందులో కెమికల్స్ ఏం పోవు, బట్ మెటల్స్ కానీ చిన్న పెద్ద పెద్ద పార్టికల్స్ అట్లాంటివి ఉంటాయి, ఇందులో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఎంసీ, మినరల్స్ కార్టిజే సంథింగ్ ఏదో ఫుల్ ఫామ్ ఉంటుంది. దీనిలో ఏం చేస్తారంటే మినరల్స్ మనం ఇంతకుముందు చెప్పా కదా, అయిపోయిన మినరల్స్ కలుపుతూ ఉంటారు. ఇలా 3 వర్డ్స్ మన వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇది మొత్తం ప్రాసెస్. అయితే ఇది నార్మల్గా ఇళ్ళలో ఓన్లీ వాటర్ ప్యూరిఫైయర్ ఇళ్ళలోనే వాడతారు అంటే కాదు, ఇది చాలా ప్లేస్లో వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఏఈ కానీ దుబాయ్ కానీ అలాంటి కంట్రీస్కి వెళ్ళినామంటే అక్కడ వాటర్ లేవు, మొత్తం ఎడారి నుంచి వాటర్ అయితే దిగలేరు కదా. సో దానికోసం ఏం చేస్తారంటే సముద్రం నీటిని ప్యూరిఫై చేయడానికి ఇదే సిస్టమ్ని వాడుతూ ఉంటారు. కానీ అక్కడ పెద్ద పెద్ద పంపులు, పెద్ద పెద్ద మోటార్లు, పెద్ద పెద్ద సిస్టమ్లు ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్, ఫస్ట్ కొంచెం క్లీన్ చేస్తారు, ఆ తర్వాత దాన్ని కార్బన్ ఫిల్టర్కి వెళ్ళి పంపిస్తారు, ఆ తర్వాత ఆర్ఓ ఫిల్టర్లకి వెళ్ళి పంపిస్తారు, దాని తర్వాత యూవీ లైట్లకి వెళ్ళి పంపిస్తారు, తర్వాత యూఎఫ్ అనేది పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఆ తర్వాత మళ్ళీ మినరల్స్ కావాలంటే కలుపుకుంటారు, లేదా అట్లే తాగేస్తారు. ఇది ప్రాసెస్ ఎక్కడ పోయినా కానీ. దాంతోపాటు ఇంకోటి ఏంటి, మనం వాటర్ బాటిల్ కనిపిస్తుంటాయి కదా, బిస్లరీ కానీ కెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఇదే పద్ధతిని వాడి వాటర్ని రెడీ చేసి బాటిల్లో నింపి మనకు అమ్మేస్తూ ఉంటారు. ఇది ఆర్ఓకి సంబంధించిన టెక్నాలజీ, బిహైండ్ ఆర్ఓ దాని వెనకాల ఉన్న టెక్నాలజీ. ఓకే గైస్, ఇది మీకు అర్థమైతే ఒక చిన్న లైక్ కొట్టండి. దాంతోపాటు కింద ఒక వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని నొక్కండి. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్, టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి.